సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నార్మల్ నీ ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకుంటా ఉంటావు? నేను అసలు ఎవరితో షేర్ చేసుకోను. ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేసుకునే పర్సన్సే లేరు నాకు. అన్నయ్య ఎప్పుడు నా పర్సనల్ ప్రాబ్లం అనేది నా ఫ్యామిలీ దాకా వెళ్ళనివ్వను. నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకుని వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, కానీ నేను ఈ విషయంలో బాధపడుతున్నాను అని వాళ్ళ దాకా వెళ్ళనివ్వను. అది మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి షేర్ చేసుకోకపోతే కష్టం కదా, అంటే చూసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కదా. కష్టమే. అంతదాకా ఎందుకు, రీసెంట్లీ నాకు సర్జరీ టైంలో నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ, అంటే నడుముకి సైడ్ నార్మల్గా నాకు ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ టైంలో నన్ను చూసుకునే వాళ్ళే లేరు. ట్రాన్స్ కమ్యూనిటీస్లో రమ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మంచి పర్సన్. ఆవిడ వచ్చి ఆ రోజు నాతో ఉండి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ సైదుల్ రెడ్డి, తను ఒక 10 years నుంచి ఫ్రెండ్. సైదుల్ రెడ్డి అని నా ఇంట్లోనే ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో తను నేను కలిసి ఉంటాము. తనకి నాకు కూడా చిన్న చిన్న క్లాషెస్ రావడము, అప్పటి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఆ రమ్య గారు అనే ఆవిడే నన్ను చూసుకున్నారు. 1 day వచ్చి చూసుకున్నారు. సర్జరీ అయిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. అట్లీస్ట్ నన్ను చూడటానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎలా ఉంది అని ఎప్పుడు లేదు. ఎవరు లేరు. బెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్లో నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ కూడా లేదా? ఉన్నారు, లేరని నాకు ఇప్పుడైతే ఒకప్పుడు చెప్పాను. నాకు ఇప్పుడైతే నాకు ది బెస్ట్ 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 ఎవరంటే నూకరాజ్ గాడు, ఇమాన్యుయల్, వాళ్ళిద్దరే నాకు ఇప్పుడు. అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకోను. అరే నాకు 10,000 కావాలి, ఒక 20,000 కావాలంటే టక్కుని కొడతాడు ఇమాన్యుయల్ కానీ నూకరాజ్ కానీ. నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్స్, ఇంకా నన్ను అక్క అక్క అని పిలుస్తారు. తిట్టుకోవడము, చాలా ఎక్కువ రెగ్యులర్ షోస్ చేస్తూ ఉండడము. నేను ఇప్పుడు నూకరాజ్ టీమ్ లోనే చేస్తున్నా కదా. నాకు ది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అది తన్మయి ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమైనా ఉందా? ప్రొఫైల్ పెంచుకోవడానికి? అంటే ఇంతకు ముందు చేసిన రీల్స్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారు. సడన్లీ నేను ఆపేసాను ఇన్స్టాగ్రామ్ రీల్స్. నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ పెట్టలేదు నేను, అసలు ఏం లేదు. అంటే బిఫోర్ నుంచే తక్కువ ఉండేవి. ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకోవాలి, నేను ఇంకా పబ్లిక్ లో ఉండాలి అనుకుని నేను అందుకే చేస్తున్నాను. నువ్వు ఇంట్రోవర్టా? అంటే కొంచెం అలానే కొత్త వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది పడ్డం? చాలా ఇంట్రోవర్ట్ నేను. ఇందాక కొంచెం చెప్పను నేను చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఇంట్రోవర్ట్ నేను. అవును, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా భయము. మరి స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుస్తున్నారు. నేను స్టేజ్ ఎక్కగానే తన్మయ్ 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 అని వాళ్ళు కేకలు. ఆ టైంలో ఆ మూడ్ స్వింగ్స్ వేరుంటాయి. ప్లస్ నాకు నేను తీసుకున్న డబ్బులకి నేను న్యాయం చేయాలి. నన్ను తిట్టినా నేను తీసుకోను, నన్ను పొగిడినా తీసుకోను, నన్ను ఏది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని నేను తీసుకోను. బట్ ఐ విల్ గివ్ ద గుడ్ ఎంటర్టైన్మెంట్. అంతే అంతే. డబ్బులు ఇస్తున్నారు, మనం ఎంటర్టైన్ చేయాలి అంతే. అంతే. ఈ ఫియర్ అన్ని తీసేస్తాం. ఫియర్ అనేది నాకు కెమెరా ఫియర్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు. కాకపోతే సమ్ ర్యాండమ్ పర్సన్స్ వస్తే నాకు తెలియక మళ్ళీ నేను ఎక్కడ దగ్గర అవుతానా వాళ్ళ మాటలకి. అప్పటి నుంచి నేను చాలా మొత్తానికి తీసేసుకున్నాను, అందుకే ఎక్కువ మాట్లాడలేను. కాదు, ఇప్పుడు జాబ్ బాగానే చదువుకుంటావు, టాపర్ అని చెప్పవు, అన్ని చేసావు, మరి జాబులు ట్రై చేయడం అలాంటివి ఏం చేయలే? అంటే నాకు తెలియని వయసులో నాకు ఇండస్ట్రీ ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో ఒకసారి వస్తే బయటికి వెళ్ళడం కష్టం అంటారు. చెప్పాను కదా నీకు స్టార్టింగ్ లోనే, ఇది ఒక అడిక్షన్ అని. రెడ్ కార్పెట్, నేను చిన్నప్పుడు పైన హెలికాప్టర్ వెళ్తుంటేనే 10 బజార్లు పరిగెత్తేదాన్ని, అది చూడాలి 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 అని. ఈ స్టేటస్ రావడం వల్ల నేను మళ్ళీ ఎన్నోసార్లు ఫ్లైట్ జర్నీస్ చేశాను. ఎక్కలేదు. బట్ తర్వాత మన ఆ టైంలో ఎవరైనా పొలిటికల్ ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ సర్పంచెస్ వాళ్ళు వస్తే జనాలు అందరూ పోగైపోతారు, వాళ్ళని చూడటం కోసం ఎగబడేవాళ్ళని. అదే నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్తే నా కోసం ఎగబడుతున్నారు. దట్స్ ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మల్లెమాల టీవీ అండ్ జబర్దస్త్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్డ్, ఆఫ్ కోర్స్, ఇలాంటి విషయంలో. ఆఫ్ కోర్స్
దానివల్ల. బట్ కాకపోతే ఇది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది మాత్రం చెప్పలేము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కాబట్టి నేను ఈ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే నేను ఒక ఇల్లు నీ కట్టుకొని దీపంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ ఇల్లు చక్కబెట్టావు, అందరికి చక్కబెట్టి నా దీపాన్ని నీ దీపం అవే ఆపుకుంటున్నావు. అదే ఓన్లీ ఇప్పుడు ఇల్లే గుంటూరులో ఇల్లు 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 అవన్నీ కట్టుకున్నావు కాబట్టి ఓకే. హైదరాబాద్ లో కొనుక్కోవా? హైదరాబాద్ లో అంటే చాలా ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి ఇప్పుడు. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 2 మా అన్నయ్యకి. వాళ్ళకి మంచి ఒక బాబు ఉన్నాడు, వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వాలి. అది మా అన్నయ్య రోజుకు పని చేసుకొని వచ్చిన వాడికి 600-700 వస్తాయి. వాళ్ళకి ఇంట్లో తినడానికి సరిపోతుంది. అది కానీ మా అమ్మని బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఇంట్లో ఏదున్నా మా అన్నయ్యే వెళ్తాడు. అది సో నేనేమో ఇలా అందరినీ చూసుకుంటుంటాను. నేను నువ్వు చూసుకో. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.